అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. బాపట్ల జిల్లా పేటేరులో ఈరోజు మహిళలు, ఎంఆర్పీఎస్ నాయకులు, సిపిఐ సిపిఎం నేతలు దళిత నివాస గృహాల మధ్య వైన్ షాప్ పెట్టుకుంటున్న తరుణంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన విజువల్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1800 షాపులు పైగా తగ్గించిన షాపులన్నింటి కూడా కలిగేత కార్మికులు పెట్టి ముందు తీసుకొచ్చారు. ఈరోజు సమస్య ఏంటంటే రేపల్లి నియోజకవర్గంలో గీత కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో కూడా ఇక్కడ ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళకి ప్రజలందరూ మద్దతు ఇచ్చారు. గతంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ గెలిచినా ఇక్కడ సత్యప్రసాద్ గారు గెలిచిన పాత్ర ఉంది. ఆ రకమైన చరిత్ర నుండి నియోజకవర్గంలో నివాస ప్రాంతాల మధ్య షాపులు పెడుతున్నారని ప్రజలు ఎక్కడికక్కడ రోడ్డు మీద వస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా, ఇతర సామాజిక సంఘాలుగా మేమందరం వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి, అనివార్యంగా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేమే షాపులు, మద్యం పాలసీ వీటన్నిటికి మేము వ్యతిరేకించట్లేదు. కానీ ప్రజల సమస్య ఖచ్చితంగా ఎవరైనా అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా లేదు, నిబంధనలకు విరుద్ధంగా అధికారులైనా సరే ఎవరైనా సరే ప్రజల సమస్యలు పట్టించుకోవాలా. ఈరోజు పేటేరులో మొన్న జరిగినటువంటి గొడవ కానీ, లేదు ఈ రోజు పేటేరులో కొత్తపేట ఏరియా 10వ వార్డు ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ, లేదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు స్పందించి రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఈ ప్రదేశంలో దాదాపు ఏడాది క్రితం ఒక అతను అనుమానాస్పద మృతి చెందాడు. యువకుడు, ఈ కొత్తపేటకు సంబంధించిన యువకుడు. రకరకాలైన ఘటనలు ఉన్నాయి. అందుకని మేము ఇక్కడ మద్యం షాపు వద్దు అని చెప్పేసి మేము అందరం మూకుమ్మడిగా చెప్తా ఉన్నాము. ఒకవేళ దానికి కాదు అని చెప్పేసి సిద్ధపడి ఇప్పుడు మేము అధికారులతో, ఎక్స్చేంజ్ వాళ్ళతో, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధికార యంత్రాంగంతో మాట్లాడాం. షాపు యజమానితో కూడా సానుకూలంగా చర్చలు నడిపాం. వాళ్ళు మేము పెట్టమని చెప్తా ఉన్నారు. వాళ్ళు సిద్ధపడితే కనుక వాళ్ళందరూ మహిళలు నిరాదరణ చేయడం కూర్చోవడం సిద్ధపడతా ఉన్నారు. రోడ్డు మీద వాళ్ళు 10 రోజులు చేస్తే 10 రోజులు, 100 రోజులు చేస్తే 100 రోజులు వాళ్ళతో పాటు మేమందరం వాళ్ళ మద్దతుగా ఉంటాము. చైతన్యవంతంగా ప్రజలు మద్యం షాప్ వద్దున్నప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము అందరం మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మద్యం షాపులు అనేది ఒక ప్రభుత్వ పాలసీ, దానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కాదేంటంటే మా ఎంఆర్పీఎస్ తరఫున మేము అడిగేది ఏంటంటే, ఈ మద్యం వ్యాపారం అనేది మా దళితుల మధ్యలో కాకుండా మిగిలిన చోట చేసుకోండి. ఇప్పుడే మా దళితులందరూ కూడా, ఈ మాది జాతి అంతా కూడా ఇప్పుడే వచ్చి కుర్రోళ్ళు కూడా చదువుకోవడానికి బయటకు వచ్చే పరిస్థితిలో ఈ విధమైన మద్యం షాపులు మా పల్లెల మధ్యలో పెట్టి ఈ వాతావరణంలో ఇంకా మేము దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వ అధికారులు కూడా ఇది స్పందించి దీన్ని ఈ మద్యం షాపుల్ని మా పల్లెల మధ్యన కాకుండా మీరు వ్యాపారాలు చేసుకున్నప్పుడు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎన్నో చోట్ల చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వేరే చోట మార్చమని మేము ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. మరి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిఐ గారు కానీ లేకపోతే ఆయనకైనా స్పందించి మా యొక్క అందరినీ ఈ దళితుల యొక్క సమస్యని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి షాపులు తీసేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పేటేరు గ్రామానికి సంబంధించి మన ప్రధానంగా దళితవాడకు సంబంధించి ఇళ్ల మధ్యలో ఈ షాపు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనేక మద్యం పాలసీలు తీసుకొచ్చింది. గుడి దగ్గర, బడి దగ్గర, అట్లాగే నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ నివాస ప్రాంతాల ఏరియాల్లో పెట్టకూడదనేది రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించిన విషయం. అట్లాంటిది అనేక లొసుగుల్లో భాగంగా ఇట్లాంటి ఏరియాల్లోకి రావడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి కూడా మన ఏరియాలో ఉంది. మన యువకుడు చనిపోవడం అనేది అదొక దారుణమైన విషయం. అట్లాంటి సందర్భాల్లో మనం ఇక్కడ మన మధ్యలో అంగీకరించకుండా మనం వ్యతిరేకతతో నిలబడటం అనేది మీ అందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనమే ఇప్పుడు ఆయనే చెబుతున్నారు, వేరే చోట మనవాళ్లే ఆహ్వానించారు, దిట్టంగా తాగుతున్నారని చెప్పి. అయితే ఇక్కడ మీ మహిళలందరూ అట్లాగే యువకులు, పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన కూడా సాఫ్ట్గా స్పందించారు. మేము ఈ షాపుని మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకురామని చెప్పారు. ఆయన ఆ మాట మీద నిలబడకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ పద్ధతుల్లో మీరందరూ కూడా ముందుంటే మీకు సహకరించి మీ ముందు మేము సిపిఎం, సిపిఐ అట్లాగే దండోరాకు సంబంధించి ఇంకా అనేక ప్రజా సంఘాలు కూడా, మహిళా సంఘాలు ఇవన్నీ కూడా మీకు మద్దతుగా, మీకు ఎన్నుదన్నుగా ఉంటాయి. ఈ షాపుని ఇక్కడి నుంచి క్లోజ్ చేసి పంపించే వరకు మీరంతా ఐక్యంగా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Don't forget to subscribe to our very favorite channel, Rajdhani Telugu News channel.
సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని టంగ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్. Please do subscribe Rajdhani News Telugu. Do subscribe, like, share and comment.